చంపబడతా ఉంటే చూసి తట్టుకోగలదా? ఏ తల్లైనా తట్టుకోగలదా? చిన్న గాయం తలిగితేనే అయ్యో నా కొడక, నా బిడ్డ అని చెప్పేసి మనము మన బాధను వ్యక్తం చేస్తూ ఉంటాం. అయితే ఈ తల్లి కంట ఆ సొంత కుమారులను కత్తితో కోస్తే ఆ వీడియో డైరెక్ట్గా వాళ్ళ అమ్మకు పంపారట వాళ్ళు. ఎందుకని? వాళ్ళ అమ్మ ఇంకా బాధపడుతుంది కదా. మూడు మాటలు ఆమె చెప్పింది. మొదటి మాట ఏమిటి అంటే, వాళ్ళను చంపేటప్పుడు వాళ్ళు చనిపోయే ముందు ఏ స్థితిలో ఉన్నారో నాకు అర్థమైంది, నేను గ్రహించాను. నా బిడ్డలు ఇప్పటి వరకు కూడా, మరణించేంత వరకు కూడా నా కొరకు, నాకంటే ప్రాముఖ్యముగా దేవుని కొరకు నమ్మకంగా వారు జీవించారు. ప్రాణాలు ఇవ్వటానికి సైతం కూడా వారు వెనకాడలేదు అని చెప్పేసి, వాళ్ళు చనిపోయే పరిస్థితిలో ఎలా ఉంటారో అది దేవుడు చూపించాడు. ఇది మొదటి విషయం, ఆమె మాట్లాడిన విషయం. రెండవదిగా ఆమె చెప్పిన విషయం ఏమిటంటే, నా కొడుకులను చంపేటప్పుడు వాళ్ళు చనిపోయే ముందు లాస్ట్గా ఒక మాట చెప్పారు. ఆ మాట ఆ వీడియోలో రికార్డ్ అయ్యి వాళ్ళు ఏ మాట అన్నారంటే, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని చెప్పేసి వాళ్ళు వారి ప్రాణాన్ని విడిచారు. ఇది రెండవ మాట. మూడవ మాట ఏమిటంటే, ఆ తల్లి గారు చెప్పినటువంటి మాట, వాళ్ళెవరో నేను వాళ్ళని చూశాను. నా కొడుకులను కత్తితో చంపేసినటువంటి ఆ దుండగులు లేదా ఆ హంతకులు ఎవరో వారి కళ్ళు నేను చూశాను. ఒకవేళ వారు నా బజార్లో లేదా మా రోడ్లో ఎప్పుడైనా ఇటువైపు కనిపిస్తే వాళ్ళను మా ఇంటికి పిలిపించి ప్రశస్తమైన శ్రేష్టమైన భోజనాన్ని వారికి సిద్ధపరుస్తాను అని అన్నది ఆ తల్లి. అర్థమైందా? ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలియదు. కానీ నిజముగా శ్రమలు క్రైస్తవులకు వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వాటిని భారంగా భావిస్తూ ఉంటాం, వాటిని తప్పించుకోవాలనే ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ నిజమైన క్రైస్తవుడు శ్రమలయందు ఆనందిస్తాడు. మరణపు అంచులోకి వెళ్ళడానికైనా సరే నిజముగా సిద్ధపడతాడు. చూసారా, ఆ ప్రియ కుమారులు దేవుని కొరకు వారి ప్రాణాన్ని విడిచారు. ప్రాణాన్ని విడిస్తే ఆ తల్లి, అయ్యో నా కొడుకులారా చచ్చిపోయారా, ఆ మందిరానికి పోకపోయినా బాధ లేదు, ఆ దేవుడి పని చేయకుండా బాగుండేదే అని నన్ను బాధపడలా. ఈనాడు నీ ప్రియ కుమారులు, నీ ప్రియ బిడ్డలు దేవుని సన్నిధికి వస్తా ఉంటే సంతోషిస్తున్నావా? లేకపోతే వారు రావట్లేదనే బాధ నీలో ఉన్నదా కనీసము? నిజముగా దేవుని బిడ్డలను ఆ రూట్లో, ఆ విధానంలో పెంచడం దేవునికి గర్వకారణంగా, ఘనత కారణంగా ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా ఈరోజు వాక్య భాగాల్లోకి వెళదాము. వాక్య భాగాల్లోకి వెళ్లే కంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీ శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తోత్రములు దేవా. తండ్రి నాయన, అల్పుడును అయోగ్యుడునైనా తండ్రి నన్ను నాయన అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నన్ను పూర్తిగా మరుగు చేసి అయా నాతో మా అందరితో మీరే సూటిగా స్పష్టముగా అయా నీ లేఖన భాగంలో నుంచి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ వాక్యంతో నన్ను మమ్మును హెచ్చరించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నిజముగా మీ కొరకు నమ్మకమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి అయా సరిపడ మాటలు మాకందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రైట్, త్వరగా మనం ఆలస్యం చేయకుండా యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథము. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించును, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు సత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుమని చెప్పెను. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేను అడుగగా ఆయన,
నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇళ్ళును పాడుగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగును జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఏం చదివామంటే, దేవుడు తన భక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకముగా ఆయన పిలుస్తూ ఉన్నాడు తన ప్రియులను లేదా తన సేవకులను ఆయన పిలుస్తూ ఉన్నాడు. దర్శనములోని ప్రత్యేకముగా యేషయా భక్తుడితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా నిమిత్తము ఎవరెళ్తారు నా సువార్తను ప్రకటించడానికి? ఈ మాట ఎందుకు చెప్పబడింది అంటే, దేవునికి ఇంకొక ఆప్షన్ లేదు సువార్తను ప్రకటించడానికి. దేవదూతలను అప్పుడు పంపారు సువార్తలు చేయడానికి. ఏంటి? మరియతోనూ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారితోనూ కదా. క్రిస్మస్ సందర్భంలో ఆ లూకా సువార్తలో ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం అని చెప్పేసి మెసేజెస్ ఇవ్వడానికి దేవుడు తన దూతలను పంపాడు. ఇప్పుడు నిన్ను నన్ను మాత్రం ఆయన పంపబోతున్నాడు. నీవు నేను తప్ప ఇంకొక ఆప్షన్ దేవునికి లేదు. ఇప్పుడు మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా మనుష్యులు తప్ప, మనిషికి సువార్త చేయడానికి మనిషి తప్ప ఇంకొక అవకాశము ఆయనకు లేదు. అందుకోసమే దేవుడు మొట్టమొదటి ఆదామును దేవుడు మనిషిగా సృష్టించాడు. మాట వింటాడు అనుకుంటే దేవుని ధిక్కరించి పాపంలో పడిపోయాడు. ఆ తర్వాత నోవాహుని దేవుడు పిలుచుకున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలోని తన ధరములో నిందారహితుడై ఏ పాపము చేయకోకుండా మంచి నీతిమంతుడై ఆయన ఉన్నాడు. ఆయనను పిలుచుకున్నాడు దేవుని పని చేయడానికి, అనేకులను రక్షించడానికి. ఆయన బోధ చేశాడు. అయినప్పటికీ ఎందరో వినలేదు, ఎవ్వరును వినలేదు. తన కుటుంబంలో ఉన్న తనతో పాటు 8 మంది తప్ప ఎవ్వరును రక్షించబడలేదు. అందరూ కూడా బొత్తిగా చెడిపోయారు, నశించిపోయారు జలప్రళయంలో. ఆ తర్వాత కొంతమంది ప్రవక్తలను మోషేతో పాటు, మోషే తర్వాత యెహోషువ కావచ్చు, ఇశ్రాయేలీయులను కనాను దేశంలోనికి నడిపించడానికి ఐగుప్తు దేశంలో నుండి, పాపపు దాస్యములో నుండి, ఐగుప్తు దేశంలో నుండి ఆ 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీయులను బయటకు తీసుకురావడానికి మోషేను, ఇంకా తర్వాత యెహోషువను, తనతో పాటు కాలేబును, ఇక అలా కొంతమంది ప్రవక్తలను కూడా దేవుడు వాడుకున్నాడు. ప్రవక్తలతో పాటు కొంతమంది రాజులను దేవుడు వాడుకున్నాడు. రాజులతో పాటు ఎంతో మందికి యాజకులను దేవుడు వాడుకున్నాడు. పరిశుద్ధ మందిరంలో యాజకత్వము చేస్తుండగా యాజకులు వారికి చెప్పాలి, దేవుని వాక్యమును ప్రకటించాల్సిన బాధ్యత వాళ్లకున్నది. దేవుని గూర్చిన బోధలు వారు చేయడానికి నియమింపబడిన వారు లేవీయులు కదా. అలా ఎంతో మందిని దేవుడు ఎన్నుకున్నాడు, ఎందరో మందిని దేవుడు పిలుచుకున్నాడు. అయితే అదే విధముగా ఇక్కడ యెషయా ప్రవక్తను కూడా దేవుడు పిలుస్తున్నాడు. పిలిచి ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, నా నిమిత్తము ఎవరెళ్తారు ఆయన నా పని చేయడానికి, నా సువార్తను ప్రకటించడానికి నాకు నా స్థానములో ఎవరు వెళ్తారు అనే మాట ఆయనకు వినబడింది. దర్శనములో వినపడ్డప్పుడు ఆయన స్పందించాడు. వినపడ్డదా? ఆయనకు దర్శనములో వినపడ్డది, మనకందరికీ ఈ యంత్రములో వినపడతా ఉన్నది. వినపడుతున్నదా నీ చెవులకు, మన చెవులకు? ఎవరు వెళతారు ఆయన పనికి? నువ్వు వెళతావా? మనము వెళదామా? యెషయా మాత్రమే ఆ సువార్త చేయాలని రాసుందా? నీకు నాకు బాధ్యత లేదా? దేవుడు నీకు నాకు వినిపించట్లేదా ఆయన మాటలు? ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎవరెళ్తారు మరి? నీవు కాకపోతే ఎవరు? నీవు కాకపోతే ఇంకెవరమ్మా, ఎవరన్నా, ఎవరక్క ఆయన పని చేయడానికి? దేవుడు నిన్ను నన్ను మందిరంలో కూర్చోబెట్టింది అందుకే, సువార్త వినడానికి. గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అది విని ఇతరులకు ప్రకటించాల్సిన బాధ్యత కూడా నీకు నాకు ఇస్తున్నాడు. అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నా నిమిత్తము ఎవడు పోవును, ఎవనిని పంపుదును,
ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. ఆ పిలుపుకు ఈ వ్యక్తి స్పందించాడు. ఇదే మాట చదువుతా ఉన్నప్పుడు మనకందరికీ గుర్తు రావాల్సినటువంటి మాట, మీకు ఎవరికైనా గుర్తొచ్చిందో లేదో కానీ, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచ్చిన భాగాల్లో యేసు ప్రభువారు ఆ గ్రేట్ కమిషన్ ఆజ్ఞాపూర్వకముగా తన శిష్యులకు ఆయన చెప్పాడు. చదువుదాం. 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుదాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. చూసారా ఈ మాట ఎంత బాగున్నదో? పరలోకమందును అలాగే భూమి మీద కూడా సర్వాధికారం ఇయ్యబడి ఉన్నదట క్రీస్తుకు. అంటే ఏమిటి? సర్వాధికారి అంటే ఎవరు? అన్నిటి మీద అధికారము కలిగిన వాడు ఎవడు? దేవుడు. దేవునికి మాత్రమే సర్వాధికారము కలదు కదా. యేసు క్రీస్తుల వారికి దైవత్వము అమర్చబడి ఉన్నది. సర్వ పరిపూర్ణత ఆయనలో అమర్చబడి ఉన్నది, ఇమిడి ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత యేసు క్రీస్తులో ఉన్నది అని చెప్పేసి. అంటే ఈ వాక్య ప్రకారము మనం అర్థం చేసుకోవాలి. హీస్ ద ఆల్ మైటీ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, హీస్ ద ఓన్లీ గాడ్. ఆయన దేవుడని, సర్వశక్తిమంతుడని, సర్వ అధికారము గల దేవుడని మనము గమనించాలి. ఆ తర్వాత ఈ విషయాన్ని వారికి చెప్పిన తర్వాత యేసు ప్రభువారు రెండవ విషయాన్ని ఆ శిష్యులకు తెలియజేస్తాడు. చదువుదాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. నిజముగా ఈ విషయము చాలా ఒక లోపముగా మనం చూడవచ్చు. మన సంఘములలో, క్రీస్తు సంఘములలో శిష్యులను తయారు చేయకపోవటం. ఎవరు తెలుసా శిష్యులను తయారు చేసేది? సేవకుడు ఒక్కడే కాదు, సంఘము ప్రార్థన చేసి శిష్యులను బయటకు పంపాలి సువార్త చేయడానికి. ఈ శిష్యులు అలాగే వెళ్ళారు. సంఘం అంతా వారికి ప్రార్థించి, వారికి కొంత ధనాన్ని ఇచ్చి, సహాయం ఇచ్చి శిష్యులను పంపారు. మనం ఒక శిష్యుణ్ణి తయారు చేసి, వెళ్ళు, నీకు ఎంత ఖర్చు అవుతుందో నేను చూసుకుంటా. సరే, నువ్వు నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే కదా వెళ్ళేవారిని పంపించాలి కదా. అందుకోసం ఒక పాట ఉంటది. ఏం పాట అది? నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు కదా. పేరు తెలియని ప్రజలు, దేవుణ్ణి ఎరుగని వారు ఎందరో ఉన్నారు, కానీ ప్రకటించేవారు కొందరే ఉన్నారట. ఎవరైనా, మీలో అనకండి, మనలో ఒక్కరైనా వెళదామా, ఆ ప్రేమను చెప్పుదామా. వెళ్దామా? ఆ భారం నీలో నాలో ఉంటే మనము ఉన్న చోట ఉండం, కాళ్ళు ముడుచుకొని ఎక్కడికక్కడ మన పనుల్లో మనం ఉండం, ఆయన పనికి బిజీ అవుతాం, ఆయన పనిని ప్రేమిస్తాం. దేవుణ్ణి ప్రేమిస్తే మనుషులను ప్రేమిస్తాం కదా. అదే కదా మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలనేది మొదటి ఆజ్ఞ అయితే, రెండవ ఆజ్ఞగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలనేది కదా. నీ పొరుగువాడు నీ కళ్ళెదుట నశించిపోతుంటే ఆ భారం నీకు కలగట్లేదా? ఆ మంట నీకు కలగట్లేదా? మనమే నశించిపోయే దారిలో ఉన్నాం, ఇతరులనేం రక్షిస్తామంటారా? మనకే రక్షణ సరిగ్గా ఉందో లేదో ఇతరులనేం రక్షిస్తామంటారా? నేనే సరిగ్గా మారలేదు, ఇతరులనేం మారుస్తానని అంటారా? ఈ విధంగా ఆలోచిస్తున్నామా? మొదటిగా ఇతరులు మనము సరి అయిన దారిలో నడిపించాలంటే మనము ఒక దారిలో, సరి అయిన సత్యమైన మార్గములో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. నిజముగా మనం ఒక మంచి మార్గములో ఉంటే ఇతరులకు బోధించడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఒకవేళ నువ్వు మంచి మార్గములో ఉన్నట్లయితే, నీవు మంచి జీవితమును, పవిత్ర జీవితమును, దేవునికి నమ్మకమైన జీవితమును జీవిస్తున్నట్లయితే, గాడ్ హ్యాడ్ పుట్ ఎ బర్డెన్ ఆన్ యూ. దేవుడు ఒక భారాన్ని నీ పైన ఉంచాడు. ఆ భారము నీకు తెలియాలి. బ్రతికుంటే తెలుస్తుంది బరువు. చనిపోయిన శవం మీద ఒక 10 కేజీలు బస్తా పెడితే అబ్బా నొప్పిలేస్తుందని అరవదు కదా. ఒకవేళ నీ మీద, నా మీద ఒక 50 కేజీల బస్తా పెడితే 2 నిమిషాలు కాదు, 1 నిమిషం కూడా దాన్ని ఎక్కువగా మోయడానికి ఇష్టపడం కదా. దేవుని భారం
మనుషులు నశించిపోతున్నారు, పాపంలో బానిసత్వంలో మగ్గిపోతున్నారు. అయ్యో, ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేదు. రోడ్ల మీద తాగి చికాకైపోతున్నారు, ఎక్కడికక్కడ అల్లరైపోతున్నారు, కొట్లాటలు జరుగుతా ఉన్నాయి, సమాధానం లేదు అనే ఆ ఆలోచన ఎప్పుడైనా నీ మనసుకు తట్టిందా? ఆ ఆలోచన మనకు ఎందుకు కలగకూడదండి? దేవుని మందిరంలో దేవుని రక్తము చేత శుద్ధీకరించి మనలను పవిత్రపరిచి తన శరీరంలో ఒక అవయవముగా దేవుడు చేర్చుకున్నాడు. తన శరీరములో ఒక ముఖ్యమైన పాత్రగా ఉండడానికి దేవుడు చేర్చుకున్నాడు. మన తల నుండి అరికాలు వరకు ప్రతి అవయవము కూడా దేనికి ఉన్న పాత్ర దానికి ఉన్నది కదా, దేనికి ఉన్న ప్రాముఖ్యత దానికి ఉన్నది. ఈ వేలు లేకపోతే దేన్ని మనం పట్టుకోలేము. ఈ వేలు లేకపోతే మనము సరిగా అన్నం తినలేమేమో. కొన్ని వేళ్ళు లేకపోతే మనము సరిగ్గా పని చేయలేము కదా. కొన్ని అవయవాలు లేకపోతే సరైన మార్గములో మనం నడవలేము కదా. మన కళ్ళు కనపడకపోతే సరిగా వెళ్ళగలమా? నువ్వు ఒక కన్ను, నువ్వు ఒక కాలు, నువ్వు ఒక చెయ్యి, నీవు నేను ఒక అవయవము దేవునిలో పని చేస్తున్నామా? లేక లేక ఏమంటారు, డెఫిషియన్సీ ఉన్నట్లు, చచ్చుబడిపోయినట్లు ఒక పాత్రగా నీవు నేను ఉన్నామా అనేది ఆలోచించుకోవడం చాలా ప్రాముఖ్యం. నిజముగా దేవుడు మనలను ప్రేమించింది, దేవుడు మనలను పిలుచుకున్నది తన పని చేయడానికే. ఓకే, మన సొంత పనులు మనకు ఉంటాయి, మనం కుటుంబాన్ని మనం పోషించుకోవాలి, మన కుటుంబంలో ఉన్న అప్పులు మనం తీర్చుకోవాలి. అదే విధముగా దానికంటే ప్రాముఖ్యముగా సువార్త తెలియని వారందరూ ఉన్నారు. వారందరికీ ప్రకటించాల్సిన భారం, బాధ్యత నీ మీద నా మీద ఉన్నది. అయితే ఇప్పుడు చదువుదాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు కదా. ఎందుకు ఈ విధంగా చెప్పబడి ఉన్నది? ఎందుకు ఈ విధంగా రాయబడి ఉన్నది? మీరు స్పష్టముగా నమ్మగలుగుతారా ఈ మాటలు యేసుప్రభువు వారు మాట్లాడారని? నమ్మగలుగుతున్నారా కదా? నమ్ముతాం. ఎందుకని? పైన రాసి ఉంది కదా, అందుకు యేసు లేదా అప్పుడు యేసు వారి యొద్దకు వచ్చి అని అక్కడ రాయబడి ఉన్నది. అయితే ఏమిటంట? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మము ఇవ్వాలి అని చెప్పేసి, ఇది మనకు ఒక సూచన ఏమిటంటే మన దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడని చెప్పేసి. త్రిత్వము, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడై ఉన్నాడు, తండ్రి కూడా దేవుడై ఉన్నాడు, కుమారుడైన యేసు క్రీస్తు కూడా దేవుడై ఉన్నాడు. మన చుట్టూ ఈ త్రియేక దేవుని కాక ఇతరులను ఆరాధించే సమాజం మన చుట్టూ ఉన్నది, మన చుట్టూ గ్రామాల్లో ఉన్నది. అటువంటి వారికి, తెలియని వారికి కదా, నా పేరు ఏమిటంట, తండ్రి పేరు తెలియదు చాలా మందికి, కుమారుడైన యేసు పేరు తెలియదు చాలా మందికి. మందిరానికి వస్తారు, చర్చికి వెళతారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, అయినా కానీ కుమారుడు దేవుడని తెలియదు చాలా మందికి, పరిశుద్ధాత్ముడు దేవుడని తెలియదు చాలా మందికి. ఆయన పేరు ప్రకటించడానికి నీవు నేను వెళ్ళాలి. ఆయన ఆజ్ఞాపూర్వకముగా ఆయన చెప్పాడు, మీరు వెళ్ళాలి అని. వెళ్ళి సమస్త దేశములకు వెళ్ళాలి, సర్వ సృష్టికి వెళ్ళాలి, సమస్త జనులకు ప్రకటించాలి. గోపవరం దాటి ఇంతవరకు వెళ్ళలేదు మనం సువార్త చేయడానికి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంత చైతన్యమైనా మనకు కలుగుతుందేమో అన్న ఆలోచనతో చెప్తున్నాను. ఏముందండి, ఒక్కరోజు, వారానికి ఒక్కరోజు మనము సమకూడి ఒక 5గురము 6గురము, ఎంతమంది అయితే అంతమందిమి, వాక్యాలు చాలా పాంప్లెట్స్ ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, కరపత్రాలు, వాటిని పట్టుకొని తెలియని వారికి సువార్త ప్రకటించవచ్చు కదా. ఆ భారం లేదు మొట్టమొదటిగా నీలో నాలో. అందువల్ల మనము సువార్త ప్రకటించడానికి మన కాళ్ళను కదపలేకపోతున్నాం. సినిమాలు చూడడానికి బాగానే వెళ్తాం, ముచ్చట్లు పెట్టడానికి బాగానే వెళ్తా ఉన్నాం, కానీ దేవుని గురించి తెలుసుకోవడానికి, దేవుని గురించి తెలుసుకున్న మాటలు ఇతరులకు చెప్పడానికి మన కాళ్ళను ఎక్కడికక్కడ తెలియకుండానే బందీగా చేసుకుంటున్నాం. దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు ఈ సమయంలో, మీరు వెళ్ళాలి, నీవు నేను వెళ్ళాలి ఆయన సువార్త ప్రకటించడానికి. నో మ్యాటర్ వాట్ యువర్ ఏజ్ ఈస్, నీ వయసుతో ఆయన సంబంధం లేదు. సువార్త చేయడానికి ఎవరైనా వెళ్ళొచ్చు. దేవుడు గాడితో మాట్లాడిచ్చాడు, దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఇర్మియాను దేవుడు పిలుచుకున్నప్పుడు, అయ్యా నేను చిన్నపిల్లగాడిని అయ్యా, నేను బచ్చాగాడిని, పిల్లోడినయ్యా, నాకేం చేత కదయ్యా అని సాకు చెప్పినప్పుడు, ఇర్మియా నీవు బాలుడనని అనవద్దు, నేనున్నా నీకు నశించుటకు. చదువుదామా? పెళ్ళగొట్టుటకును విరగొట్టుటకును, మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథము
ఇది 9వ వచన భాగం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చింది. ఆ, ఆ, ఉమ్. ఏమంటున్నాడు? అయ్యో ప్రభువగు యెహోవా, నేను పిల్లున్నయ్యా, నాకు మాట్లాడడానికి శక్తి చాలదయ్యా అని అంటూ ఉన్నాడు. యెహోవా నాకు ఇలాగు సెలవించను, నేను బాలుడను అనవద్దు, నీవు పంపు వారి యొద్దకు, అందరి యొద్దకు కూడా నీవు పోవలను. దేవుడు ఎవరినైనా పిలుచుకుంటాడు, ఎవరినైనా నిలబెట్టుకుంటాడు. ఆయనకు వయసుతో సంబంధం లేదు. ఒక 50 సంవత్సరాలు వస్తేనే ఆయన పిలుచుకుంటాడని ఎక్కడ ఏ గ్రంథాల్లో రాయబడలేదు. దేవునికి వయసుతో సంబంధం లేదు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. మనుషులు చూస్తారు వయసును, మనుషులు చూస్తారు అనుభవమును, మనుషులు చూస్తారు జ్ఞానమును, మనుషులు చూస్తారు సామర్థ్యమును, మనుషులు చూస్తారు ఎత్తును. కదా? ఎవరెవరు సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయం నాకు తెలిసి, లేదా 14, 16 అధ్యాయాల్లో దేవుడు మాట్లాడతాడు. ఏమని? ఇగో సమూయేలు, నేను పంపిస్తున్నాను, నేను ఏర్పరచుకున్న నా సేవకుని నేను పంపిస్తున్నాను. అతని ఎత్తు నువ్వు లక్ష్య పెట్టొద్దు, అతని వయసు నువ్వు చూడొద్దు, అతని అందము నువ్వు చూడొద్దు, పైరూపము నువ్వు లక్ష్య పెట్టొద్దు ఆయనని అక్కడ మాట్లాడుతూ, మనుష్యుడు పైరూపమును లక్ష్య పెట్టును గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హృదయంలో ఉన్న భారాన్ని ఆయన చూస్తాడు. ఆయన ఇచ్చిన పిలుపును ఆయన చూస్తాడు. అయితే ఇక్కడ ఇర్మియా బాలుడైనప్పటికీ కదా, ఆయనతో చెప్తున్నాడు, నువ్వు బాలుడని అనవద్దు, నా మాటలు నీ నోట ఉంచుతున్నాను అని చెప్పేసి ఇర్మియాకు దేవుడు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు, ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు. అలాగే మీరు చూసినట్లయితే బహుశా మీకు గుర్తున్నదో లేదో, యేసు ప్రభువారు కూడా 12 సంవత్సరాల వయసులో లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ మాట రాసి ఉంటది. దాదాపు 42, 43 ఆ వచ్చిన భాగాల్లో యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ జ్ఞానాన్ని చూసి వారు ఏంటట ఆశ్చర్యపడ్డారట. అరే, తిప్పి కొడితే ఈయనకి 25 సంవత్సరాలు లేవే, 20 సంవత్సరాలు లేవే, 15 సంవత్సరాలు లేవే, కనీసం ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని చెప్పేసి యేసు ప్రభువారిని గురించి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభువారిని గురించి మాత్రమేనా, స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై సమాజంలో రాళ్లతో కొట్టడానికి వాళ్ళు రాళ్లు పట్టుకుని ఉన్నా సరే సత్యాన్ని చెప్పడానికి ఎక్కడ వెనకాళ్ళ, వెనుదిరిగి చూడలా, ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి, సమాజంలో ఉన్న పరిస్థితిని చెప్పడానికి వెనకాళ్ళ, బెదిరిపోలా, వారి బెదిరింపులకు భయపడలా. ఏం చేశాడట? ధైర్యముగా సువార్తను ప్రకటిస్తే వాళ్ళు రాళ్లు పట్టుకొని ఆయన మీదకు కొట్టాలనే ఆలోచనతో వాళ్ళు చూస్తున్నప్పుడు అక్కడున్న వారి అందరి ముఖము కంటే కూడా ఆయన ముఖమట ప్రకాశిస్తా ఉన్నదట. చదువుకోండి తర్వాత అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ఎంత చరిత్ర ఆయన చెప్పాడు. ఇంకా ఉన్న చరిత్రను జాగ్రత్తగా చెప్తే బహుశా ఎక్కువ కాలం మనం బ్రతికుండవేమో. ఎక్కువ నిజంగా ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పితే మనల్ని చంపేస్తారేమో. అదే చేశారండి 22 పాస్టర్లను ఐగుప్తు దేశంలో. ఇందాక చెప్పాను, గొంతుతో కోసి చంపారు 2 యవనస్తులను. వారు మాత్రమేనా? సువార్తను ప్రకటించడానికి ప్రాణాలను అర్పించిన వారు ఎందరో ఉన్నారు, ఎందరో రక్తాన్ని కార్చారు. వారు ప్రాణాలను పెట్టడానికి కూడా వాళ్ళు వెనకడలేదు. వాళ్ళు బలముగా నమ్మారు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వచన భాగాన్ని చదువుతారా? ఎనిమిదవ వచన భాగం. మనము బ్రతికినను, ఈ మాట మనం చెప్పగలము. ఒక్కసారి నోటితో అందాం, ఎంత బాగుంటుందో. చెప్తారా నాతో పాటు? గట్టిగా మీకు వినపడుతుందని ఏమంటారు అనుకుంటున్నాను ఖచ్చితంగా. మనము బ్రతికినను, గట్టిగా, ఇంకొద్ది గట్టిగా, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. మనము బ్రతికినను
మనము చనిపోయినను మనము ప్రభువు వారము. ఆ మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుందో కదా, మనము ప్రభువు వారము అని. నేను ప్రభువుకు సంబంధించిన వాడిని, నేను దేవునికి సంబంధించిన వాడిని, నా పక్షాన నా దేవుడు ఉన్నాడో అని ఆ ధైర్యాన్ని నీకు నాకు ఇస్తుంది దేవుని వాక్యం కదా. ఎవరట? మనం ఎవరి వారం అంట? ప్రభువు వారం. సత్యము కొరకు నిలబడే విషయంలో అర్థమవుతుందా ప్రియ సహోదరి? వెనకడుగు వేయొద్దు. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి అగ్నిలోకైనా వెళ్ళి లాగగలుగుతాం, కాలిపోయినట్లు లేదు. దేవుని కొరకు నువ్వు నిలబడితే మన నెత్తి మీద ఉన్న ప్రతి వెంట్రుక కూడా దేవుడికి తెలుసట. అదే యేసుప్రభువు వారు చెప్తారు, మీరు భయపడొద్దు, మీ వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. నా జుట్టు పోతా ఉందని నేను బాధపడతానే ఉంటా కదా, మనం బాధపడతానే ఉంటాం. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జుట్టు అంతా పోతున్నది అని. ఇవి మనకంటే మన శత్రువు బలవంతుడు కావచ్చు, కానీ నువ్వు విశ్వసించినట్లయితే నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నాకు తెలుసు మీలో కొందరు తల పక్కకు తిప్పి వాక్యాన్ని జాగ్రత్తగా వినట్లేదని, కానీ వింటే నా జీవితంలో గొప్ప కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి ప్రియ సహోదరి. ఎందుకంటే ఇక్కడ నిలబడ్డది పిడియాల అభిషేక్ కావచ్చు, కానీ మీరు విశ్వసించినట్లయితే దేవుని మాటలు నాలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ మీరు చదవచ్చు, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచన భాగంలో పౌలు గారు ఆయన మాట్లాడతారు ఆ సంఘముతోటి. ప్రియమైన సహోదరులారా, నేను వాక్యం చెప్పేటప్పుడు, నేను బోధలు చేసేటప్పుడు అవి నా మాటలని మీరు అనుకోలేదు, కానీ దేవుని నుండి వచ్చాయి అని మీరు గ్రహించారు అని చెప్పేసి అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. కాబట్టి నా వైపు చూడకండి, చూసినా కానీ నా మాటల యందు లక్ష్యం ఉంచకండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిలబడ్డది కేవలం నేనే, కానీ మాట్లాడేది దేవుడు. ఖచ్చితంగా నీతో నాతో ఆయన సరిపడ మాటలు ఆయన మనకు అందిస్తాడు. అయితే చూద్దాం దేవుని వాక్యము ఎలాంటిదో ఇక్కడ ఆయన మాట్లాడతాడు. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెల్లగించుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను కదా. దేవుడు నీ నోటికి ఇచ్చిన మాటలకున్న శక్తి అలాంటిది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ దేవుని వాక్యముకున్న పవర్ అలాంటిది. అది పెల్లగించగలదు, అది విరగొట్టగలదు, నలగొట్టగలదు, ఎంతటి కఠినుడనైనా మార్చగలదు, ఎంతటి మారని వ్యక్తినైనా. ఈ జన్మలో మారరా వాడు అని అంటామే, అలాంటి మాటలు అనుకుంటామే, అటువంటి వారినే నీకేం తెలుసు గొప్ప సేవకులుగా వాడుకుంటాడేమో దేవుడు. అదే అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో జరిగింది. పౌలు ఎంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. మందిరానికి వచ్చి నీలా నాలా కూర్చొని చక్కగా దేవుని మాటలు వినిపోయేవాడు కాదు. దేవుని దగ్గరకు వచ్చి మందిరంలో వాక్యం చెప్తా ఉంటే, దేవుని మాటలు చెప్తా ఉంటే సంఘంలో ఉన్న స్త్రీలనట ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడట. పిల్లలనట, చిన్న పిల్లలను కూడా సైతం వాళ్ళను కొరడాలతో కొట్టాడట, ఇబ్బందులు పెట్టాడట, చంపాడట, ఊచ కోత కోసాడు. సంఘాన్ని చిత్ర హింసలు పెట్టాడు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనం, 9వ అధ్యాయం 1వ వచనాల్లో మీరు చూడవచ్చు. ఆ తరువాత 9వ అధ్యాయం 20 ఆ వచ్చిన భాగాల్లో, లేదా కొన్ని వచనాలు గడిచిన తర్వాత 5, 6, 7 వచనాల్లో ఆయన దేవుడు పట్టుకున్న విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయనను దేవుడు డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేశాడు. గన్ పెట్టి కాల్చి పడేసినట్లు అయిపోయింది. పాత సౌలు చచ్చిపోయాడు, పౌలు మరలా బ్రతికాడు. నా జీవితాల్లో జరగాల్సింది కూడా అదే. దేవుడు నిన్ను ఎన్కౌంటర్ చేశాడా? ఎప్పుడైనా స్ట్రైట్గా మాట్లాడా? మాట్లాడినవి విన్నావా? వాటిని అంగీకరించావా? మనము తప్పించుకోవడానికి ప్రయత్నించినా సరే ఆయన గురి తప్పనివాడు, గురి తప్పిపోదు. ఆయన కాలిస్తే ఆ తోట కరెక్ట్గా మన హృదయంలోకి దిగిపోద్ది. అది దేవుని వాక్యం యొక్క శక్తి, వాక్యం ఉన్నటువంటి పవర్. అందుకోసం పెల్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును కదా. మన హృదయంలో ఉన్న అపవిత్రమైన బుద్ధి నశించిపోద్ది.
దేవుని వాక్యం వచ్చినప్పుడు మన హృదయంలో ఉన్న దురాలోచనలు, మన హృదయంలో ఉన్న పాపపు తలంపులు, మన హృదయంలో ఉన్న చెత్త అంతా కూడా ఎల్లగించిపోతుంది, పూర్తిగా క్లీన్ అయిపోతుంది. పడద్రోయుటకును కట్టుటకును కదా నూతన జీవితాన్ని ఆయన కడతాడు కదా, పాత జీవితాన్ని ఆయన కొల్లగొడతాడు కదా. ఆయన ఏం చేస్తాడు ఇంకా? ఆయన ఇర్మియాను ఆ విధంగా నిలబెట్టుకున్నాడు. దేవుని యొక్క బోధకులను, దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి సేవకులను, బోధకులను ఆ విధంగా నిలబెడతా ఉంటాడు దేవుడు. నీకు ఆ పిలుపు ప్రత్యేకంగా నీకుందని నువ్వు గ్రహిస్తే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ద గాడ్స్ వర్క్. దేవుని పనికి నువ్వు చాలా 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 ఆహ్వానితుడవి. దేవుడు నిన్ను చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు ప్రియ సహోదరి, ఆయన పనిని జరిగించడానికి. అయితే మనం ఆలస్యం చేయకుండా కొద్ది వచ్చిన భాగాలు మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో, సరిగ్గా ఒక 10-15 నిమిషాల లోపు విల్ ఎండ్, మనం ముగించుకుందాం. అయితే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచన భాగంలో యేసు ప్రభువారు తన శిష్యులకు కనబడి, పునరుద్ధానుడై మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయనకు కనబడి ఈ విధముగా ఆయన వారికి మరల ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాడు. చదువుదాం. కదా, మనకు అందరికీ తెలిసేనా ఈ మాట? ఎవరైనా విన్నారు ఎప్పుడైనా? నిద్రపోయేవాళ్ళు దయచేసి లెగండి, కొద్దిసేపు ఒక పావు గంట కూర్చుంటే అయ్యగారు వచ్చినా కానీ, లాస్ట్ ప్రార్థన చేసినా కానీ మనము ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకోవచ్చు. వాక్యం వినడానికే కదా వచ్చాము కదా, కొద్దిసేపు వినదాం. అయితే ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుతారు. దేనికి శక్తి? ఎవడ ముందైనా సరే దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి శక్తి. ఎంతటి క్రూరుల ముందైనా సరే దేవుని గురించి ప్రకటించాల్సిన ఆ ధైర్యం, ఆ శక్తిని ఇస్తాడు. అధికారుల ముందైనా సరే కదా. ఎందుకని? యేసుప్రభువారు అధికారులకు భయపడ్డా? హలో బాస్, దేవుడు నిన్ను నిలబెడితే తప్ప నువ్వు ఆ స్థానంలో ఉండవు అని చెప్పాడు యేసుప్రభువారు. అలాగే పౌలు కూడా ధైర్యముగా ఎవరైతే ఆయనను బంధించారో, ఎవరి ముందుకైతే ఆయనని తీసుకెళ్లారో, ఆ యొక్క అగ్రిప్ప అనేటువంటి రాజుకు డైరెక్ట్ గా అపోస్తల కార్యాలు 22వ అధ్యాయాల్లో ఆయన సువార్త చేస్తాడు. మారు మనసు పొందుకోని డైరెక్ట్ గా చెప్తాడు. అయితే ఆయన మాట్లాడతాడు, అయ్యో ఇంత సులభంగా, ఇంత తేలిక నన్ను మార్చాలనుకుంటున్నావేంటి నువ్వు అన్నట్లు ఆయన సరే మాట్లాడతాడు. సరే, ఆ విషయాలు పక్కన పెడితే నిజముగా దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. నీకు కూడా, సేవకులకు మాత్రమే కాదు, బోధకులకు మాత్రమే కాదు, సమాజంలో ఆయన సాక్షిగా ఉండడానికి నీకు ధైర్యం ఇస్తాడు. దేనికట? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారి శక్తిని పొందుకున్నారట. ఆ శక్తి దేనికి? ఎగరడానికి కాదు, గంతులేయడానికి కాదు, కేవలం భాషలు మాట్లాడడానికి కాదు, అయోమయంగా గతి లేకుండా మతి లేకుండా తిరగడానికి కాదు, కానీ ఎవరితోనైనా ధైర్యముగా సువార్తను ప్రకటించడానికి. ఎవరి ముందైనా నేను క్రీస్తుకు సాక్షిని, జీవించుచున్నవాడు నేను కాను, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అని చెప్పేసి ధైర్యముగా ఆయన సాక్షులముగా నిలబడటానికి ఆయన ధైర్యాన్ని ఇస్తాడట. ధైర్యాన్ని ఇస్తాడు. చదువుదాం ఆ 2 వచనాలు. పైన చదువుదాం. యూదయ, సమరయ, యెరూషలేములో, యోదయ, సమరయ ఆ ప్రాంతముల యందంతటా కూడా నాకు సాక్షులయుందురు. ఇట్స్ ఎ ప్రాఫిటికల్ వే ఆఫ్ కమిషనింగ్. అది ఒక ప్రవచనానుసారంగా మనం చూస్తా ఉన్నాం. ప్రవచన పూర్వకంగా ఉండెదరు అంటే జరగబోయేది కదా. మీరు ఉంటారు, యేసుప్రభువు వారు చెప్పినట్లే వాళ్ళు ఉన్నారు, సాక్షులుగా ఉన్నారు. మన దేశానికి వచ్చి కూడా సాక్షిగా ఉన్నాడు శిష్యుడైన తోమ. ఇంకా అనేక ప్రాంతాల్లోకి ఆ శిష్యులు వెళ్ళారు. హత సాక్షులు మాత్రమే కాదు, హత సాక్షులయ్యారు. దేవుని కోసం ప్రాణమైన ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, మనము బ్రతికినను చనిపోయినను మనము ప్రభువు వారమై ఉన్నాము కదా. అయితే మీకు అందరికీ తెలిసి వచ్చిన భాగాలు 1 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు చెప్తారు, అయ్యో సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ,
వాక్యం చెప్తున్నానంటే ఏదో మీరు కూర్చున్నారు, నేను ఏదో నిలబడ్డాను, నా మాటలు మీరు వింటున్నారు, నేను ఇక్కడ నిలబడి 10 మంది ముందు మాట్లాడుతున్నాను అనే అతిశయ కారణం కాదు. కానీ దేవుడు పెట్టిన భారం ఆయనని పౌలు గారు అక్కడ మాట్లాడతారు. అయ్యో సహోదరులారా, సువార్త ప్రకటిస్తున్నానంటే అది నాకు అతిశయ కారణం కాదు, నేనేదో గొప్పని కాదు, మీరేదో నా ముందు నా మాటలు వింటున్నారని కాదు, కానీ అది నాకు దేవుడు పెట్టిన భారము. నేను ప్రకటించకపోతే నాకు శ్రమ, నేను బోధించకపోతే నా దేవుడు నన్ను శిక్షిస్తాడు, నా దేవుడు నన్ను శ్రమ పెడతాడు, నా దేవుడు నన్ను మాత్రమే కాదు, సేవకులను మాత్రమే కాదు, బోధకులను మాత్రమే కాదు, పిలుచుకున్న దేవుడు, నన్ను పిలుచుకున్న దేవుడు, నీవు నేను కూడా సువార్త ప్రకటించకపోతే నీకు నాకు ఇది శపిస్తున్నట్లు అనిపిస్తుందా? ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమ అని అంటా ఉంటే శపిస్తున్నట్లుందా? అది భారం, అది బాధ్యత. సువార్తను ప్రకటించడం అనేది బాధ్యత. దాన్ని భారముగా భావిస్తే ఆ భారము నీకు బాధ్యత అవుతుంది. దాన్ని బాధ్యతగా భావించకపోతే సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత నీకు భారం అవుతుంది, చెప్పడానికి కష్టం అవుతుంది. ప్రియ సహోదరి, దేవుడు నన్ను పిలుచుకున్నది ఆయన పని చేయడానికే, ఆయన కొరకు ఉపయోగపడటానికే. అయితే మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచన భాగంలో అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది, వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అని. మనము క్రీస్తు రాయబారులమని. చదవాల్సిన అవసరం లేదు. క్రీస్తు రాయబారులు. రాయబారులు అంటే ఏంటి కదా? వర్తమానాలు అందించడం కదా, మెసేజ్ అందించడం. మనము ఎవరికి రాయబారులమంట? క్రీస్తుకు రాయబారులం కదా. ఆయనను గూర్చి ప్రకటించాల్సిన బాధ్యత మనకున్నది. మనము రాయబారులం, ఇతరులకు చెప్పేవారము. అదే మాట రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 16 వచ్చిన భాగంలో 15-16 వచ్చిన భాగంలో పౌలు గారు మాట్లాడతారు, అయ్యో సువార్త ప్రకటించేవారు వెళ్ళకపోయిన ఎడల ఎవరు వెళ్తారు? మరి ప్రకటించేవారే వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? నేను ప్రకటించడానికి దేవుడు పిలుచుకున్నది, ఇతరులకు బోధ చేయడానికి దేవుడు నన్ను పిలుచుకున్నది. ఏదో తెలుసుకొని మనలో ఉంచుకోవడం కాదు. అదే మాట యేసుప్రభువు వారు చెప్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము బహుశా 14 వచ్చిన భాగాల్లో ఆయన ఈ విధంగా మాట్లాడతారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు యొక్క లక్షణం ఏంటో తెలుసు కదా? తెలుసా అని అడగాల్సిన అవసరం లేదు కదా. చీకటిని పారద్రోలుతుంది. ఇంకా 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 చెప్పండి. లోకానికి వెలుగిస్తుంది, దారి చూపిస్తుంది, మార్గం చూపిస్తుంది. నేను ఎవరమంట? వీఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఇది నేను చెప్పే మాట కాదు, మనం చెప్పే మాట కాదు. దేవాతి దేవుడైన యేసు క్రీస్తులో వారు చెప్తా ఉన్నారు, ఏమని? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండ నేరదు. కనపడకుండా ఉంటుందా? కొండ మీద సెలవు పెడితే కనపడకుండా ఉంటుందా? కొండ మీద నేను నిలబడితే కనపడకుండా దాక్కో. నేను వెలుగై ఉన్నాం. వెలుగును వెలిగించి, దీపమును వెలిగించి మంచం కింద పెట్టరు, కొంచెం కింద మూలన పెట్టరు కదా. ఎక్కడ పెడతారు? మనుష్యులందరికీ వెలుగిచ్చుటకు దీప స్తంభం మీద అని పెడతారు. క్రిస్మస్ సందర్భముగా తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుల వారు ఈ భూమి మీద దీప స్తంభముగా మధ్యలో, భూమి మొత్తానికి కూడా మధ్య భాగములో, సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది ఎర్త్ ఇజ్రాయెల్ దేశంలో నా వెలుగు ఇతరులకు మార్గాన్ని చూపించాలి, నా వెలుగు ఇతరులకు బోధన అందించాలి, ఇతరులను మారు మనసు అనుభవంలోనికి నడిపించాలి. ఆ వెలుగుగా దేవుడు నన్ను పిలిచాడు. అయితే చివరిగా మీకు ఒక మనిషి గురించి చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఒక ఆయన చెప్పులు కుట్టే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. 36 నుండి 40 సంవత్సరాలు ఉండి మన భారతదేశంలో 44 భాషలు నేర్చుకున్నాడు. ఆశ్చర్యంగా సేవలో ఉన్న మంట ఏంటి? అనేకులకు సువార్త ప్రకటించాలి. సువార్త తెలియని దేశాలు ఎన్నో ఉన్నాయి, మారుమూల ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వారందరికి కూడా దేవుని ప్రేమను ప్రకటించాలని చెప్పేసి ఆయన 44 భాషలు నేర్చుకొని 28 భాషల్లోకి క్రొత్త నిబంధనను తర్జుమా చేశాడు. తర్జుమా అంటే తెలుసా? తిందాం తర్వాత పప్పు కూర. వినండి, ఎవరో ప్రాణం పెడితే వచ్చింది. అర్థమవుతుందా? వినాలి. ఈయన ఎంత కష్టపడ్డాడంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప అనేటువంటి జిల్లా ఎంతమందికి తెలుసు? మీ చేతులు ఎత్తవచ్చు, తెలుసా? వైఎస్ఆర్ కడప అంటాం కదా, కడప జిల్లా తెలుసు కదా. ఆ జిల్లాకి 1820 సంవత్సరంలో ఆ, దాన్ని ఏమంటారు, కలెక్టర్గా ఉన్నాడు ఒక వ్యక్తి. ఆయన పేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్స్. తనికెళ్ళలోని లక్ష కాలేజ్ దాటిన తర్వాత బ్రౌన్స్ కాలేజ్ ఉంది, ఎంతమందికి తెలుసు? బ్రౌన్స్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలోకి వెళ్ళగానే ఇలా చూడగానే ఆయన ఫోటో కనిపించింది నాకు, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని. బహుశా ఆయనకు ఎక్కువ, వాళ్ళందరికీ ఎక్కువ ఆయన గురించి తెలియకపోవచ్చేమో, కానీ తెలుగు భాష చనిపోయే పరిస్థితుల్లో, తెలుగు అక్షరాలు చనిపోయే పరిస్థితుల్లో ఆయన ఏమంటారు, తెలుగుకు ప్రాణం పోసాడు ఆయన. కడప జిల్లాకు కలెక్టర్గా 1820 సంవత్సరంలో ఆయన పనిచేసి తెలుగు ఇంటూ ఏమంటారు, తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ తెలుసా, నిఘంటువు, అర్థాలు ఇచ్చేటువంటి పుస్తకాలు కదా, ఆ నిఘంటువును మొట్టమొదటిగా ఆయనే 1850